నూతన సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. రోజులుగా ఒక కళా యజ్ఞాన్ని ఇక్కడ జరిపించినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ యజ్ఞం ఇంత విజయవంతం అవడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి తలవంచి నమస్కరిస్తున్నాను. అటు పద్య నాటకాలు కానివ్వండి, సాంఘిక నాటకాలు కానివ్వండి, సాంఘిక నాటికలు కానివ్వండి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఏది ఒక కథాంశం మళ్ళీ రిపీట్ అవ్వకుండా సెలెక్ట్ చేశారు మా ప్రాథమిక న్యాయ నిర్ణయం సెలెక్ట్ చేశారు. అలాగే ఇక్కడ ప్రేక్షకుల ఆశీస్సులు, ప్రశంసలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. చాలా తృప్తిగా ఉంది, గుండె నిండిపోయింది. నేను కళల కాణాచి సంస్థ పెట్టిన తర్వాత నాకు ఈ వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది మన వరప్రసాద్ గారి ప్రేరణ వల్ల అని చెప్పేసి మనం చెప్పాను. నేను మనం ఎందుకు చేయకూడదు, నంది అవార్డ్స్ లాగా మనం కూడా ఏదైనా ఇవ్వచ్చు కదా, నంది అవార్డ్స్ లేదని చెప్పేసి మనం ఎందుకు కూర్చోవాలి, లేదు అనే కంటే మనం చేయగలిగింది ఏదో మనం చేయాలి కదా అన్నాడు ఆయన. ఇదేదో బాగుంది సార్, కరెక్ట్గానే ఉంది, బాగా చేయొచ్చు, వీణా అవార్డ్స్ అని పెడదామని. చాలా బాగుంది వీణా అవార్డ్స్, అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి, మామూలుగా పరిషత్ అంటే చేసేయచ్చు, కానీ ఆ నంది నాటకోత్సవాల స్థాయిలో మనం చేయగలగాలి అంటే అది ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగే పని అవుతుంది, అది మనం చేయలేమేమో, కానీ మన ప్రయత్నం అయితే మనం చేద్దాం, ఎందుకు వదిలేయాలి అన్నప్పుడు చేద్దామండి. ఎంత అవుతుంది, ఎన్ని లక్షలు అవుతుంది? అవుతుందండి దాదాపుగా. ఇప్పుడు ఆ లెక్కన పద్య నాటకాలు, సాంఘిక నాటికలు, నాటకాలు ఇవన్నీ పెట్టాలంటే దాదాపుగా 30-40 అలా అవుతుందండి. చూద్దామండి, చూద్దాం, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఆ పైన మన ఇద్దరం చెరుసగం వేసుకుందాం. సరే, నేను అలా ప్రారంభించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రారంభించిన నాటి నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. 10 లక్షల రూపాయలు ప్రారంభించిన నాటి నుంచి బాబువారు వడ్లపూడి గారు 6 లక్షలు ఇచ్చారు. ఒకసారి మునగాల శ్యాంప్రసాద్ గారు 3 లక్షలు ఇచ్చారు. ఒకసారి తెనాలి వాస్తవ్యులు వన్యం మురళి గారు 5 లక్షలు ఆయన దల్లాపించుకొని ఇచ్చారు. నేను ఒక్కడనే చేసేది కాదండి, ఇది సమాజంలో మంచి చచ్చిపోలేదు, కళాహృదయాలు లేకుండా లేవు, ఎంతోమంది కళాహృదయాలు ఉన్నారు. ఈరోజు నేను ఇది చేయగలుగుతున్నాను అంటే బాబువారు వడ్లపూడి గారు 6 లక్షలు ఇచ్చారండి ఈ సంవత్సరంలో.
అప్పాజోసల సత్యనారాయణ గారు గురువు గారు, వారికి పరిషత్తు ఉంది. అజోవిభో కందాళం ఫౌండేషన్ తరఫున అద్భుతమైనటువంటి పరిషత్తు. ఈరోజు మనం పరిషత్తు చేస్తున్న ఎవరు పరిషత్తు చేసినా సరే దానికి ఇన్స్పిరేషన్ అప్పాజోసల వారే. వారికి పరిషత్తు ఉండి కూడా నేను అడగకుండానే సాయి నేను ప్రతి సంవత్సరం 2 లక్షలు ఇస్తానని చెప్పేసి ఈ సంవత్సరం 2 లక్షలు ఇచ్చారు. మునగాల శ్యాంప్రసాద్ గారు ఈ సంవత్సరం కూడా ₹1,00,000 ఇచ్చారు. వాసిరెడ్డి బంబాబు గారు చేబురులు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వారసుడు ₹1,00,000 ఇచ్చారు. అలాగే కుదరవల్లి నరసయ్య గారండి, విజయవాడ వాస్తవ్యులు, ఆయన ₹1,00,000 ఇచ్చారు. ఎన్ఆర్ఐ మల్లవరపు అనంత్ గారు డల్లాస్ నుంచి ₹1,00,000 పంపించారు. అలాగే మద్దుకూరి చంద్రహాస్ గారు డల్లాస్ నుంచి ₹1,00,000 పంపించారు. మన్నె మురళి గారు, మద్దుకూరి విజయ్ చంద్రహాస్ అని ఆయన పేరు, మద్దుకూరి విజయ్ చంద్రహాస్ గారు ₹1,00,000 పంపించారు. నేను ఇందాక చెప్పాను తెనాలి వాస్తవ్యులు మన్నె మురళి గారు ఈ సంవత్సరం ₹1,00,000 పంపించారు. అలాగే నా మిత్రుడు కొల్లూరు రమేష్ గారు ఎన్ఆర్ఐ, ఆయన కూడా 50,000 పంపించారు. కొల్లూరు సురేష్ గారు 50,000 పంపించారు. ఇంతమంది అండగా ఉండి మనం చేస్తున్నాం. ఇవన్నీ ఒక 20 లక్షలు అయినాయి. దీనిపైన 20 లక్షలైనా మేము 35 లక్షలని మొదలుపెట్టింది 35 లక్షల దగ్గర రాగలేదండి. అది ఒక సంవత్సరం 35 లక్షలైంది, ఒక సంవత్సరం 40 అయింది, ఈసారి 40కి పెరిగింది. ఇవన్నీ 20 అయినా ఆ పైన ఎంతైనా కానీ నిన్నటిదాకా వరప్రసాద్ గారు నేను 50-50 వేసుకొని చేసుకునేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి ఆర్ఎస్ఆర్ శ్రీకాంత్ రెడ్డి గారు నేను ఎంతైనా సరే 20 లక్షలైనా 25 లక్షలైనా 50-50 వేసుకొని మేము చేస్తున్నాం. సో నేను చేయగలుగుతున్నానంటే అది కేవలం వీళ్ళందరి ఇంతమంది వదాన్యులు ఉన్నప్పుడు నేనున్నాను మీకెందుకు, మీరు ముందుకు వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళటానికి ఏమైందండి? ఏమైంది వెళ్ళటానికి? నేను ఒక ఆయన అడుగుతున్నాడు, వరప్రసాద్ గారి పేరు మీద అవార్డు ఎందుకంటే పెట్టింది మీరు అని. నిర్వాహక పురస్కారం ఈ సంవత్సరం నుంచి వేద గంగోత్రి వరప్రసాద్ గారి పేరు మీద రంగస్థల నిర్వాహక పురస్కారం అని పెట్టి మేము ఇస్తూ ఉన్నాం. ₹11,116 పారితోషికం పెట్టి. జస్ట్ ఆయన ఒక 4 సంవత్సరాలు మీతో పాటు ఈ పరిషత్తులో జర్నీ చేశారు అంతే. 4 సంవత్సరాలు ఆయనకి నాకు ఉన్న అనుబంధం మీకేం తెలుసు? స్నేహితుడి ప్రాణం పోతుంటే దాన్ని గాలికి వదిలేయకూడదండి. పోయిన తర్వాత కూడా పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే స్నేహితుడు ఎందుకు మొత్తం మనం కాం కదా. సో ఈ పరిషత్తు ఇంత అద్భుతంగా జరగడానికి కారణమైనటువంటి వీరందరికీ కూడా మనం రుణపడి ఉండాలి. అలాగే నన్ను వెన్నంటి ప్రోత్సహించేటువంటి నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, మా అమ్మ ఒప్పుకోరు. ముందు మా అమ్మ కూడా కొంచెం కాస్త ఎందుకురా నీకు అది అంది, కానీ ఇప్పుడు మా అమ్మ కూడా ప్రోత్సహిస్తుంది. ఇంట్లో నా భార్య పిల్లలు అందరూ ఎప్పుడూ నా వెంటే ఉండి ఈరోజు నాకు విజయానికి నేను సినీ రంగంలో ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణమైనటువంటి నా మేనేజర్ ప్రవరసాయి గారు, వీళ్ళందరి ప్రోత్సాహం లేకపోతే నన్ను ఇండస్ట్రీకి అసలు పరిచయం చేసినటువంటి క్రిష్ గారు, నన్ను ప్రోత్సహించేటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఆశీస్సులతో నేను అక్కడ సక్సెస్ అయ్యాను. సక్సెస్ అయినప్పుడు ఏదో ఒకటి చేయాలి నాటక రంగానికి. మా అమ్మ నాటక రంగం, సో అమ్మకి ఏదైనా చేయాలి అని చెప్పే ఉద్దేశంతో నేను ప్రారంభించినటువంటి ఈ కళా యజ్ఞానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే ఈ రోజున మా నాన్నగారి పేరు మీద పెట్టినటువంటి పురస్కారం ఉప్పరపాడు సైదులు గారికి ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఈ పోస్టర్స్ వచ్చాయి కదండి, ఈ నాటకాలకు సంబంధించిన పోస్టర్స్, పాంప్లెట్స్, వాటిల్లో ప్రతి పాంప్లెట్లోనూ ఉప్పరపాడు సైదులు గారి బొమ్మ లేకుండా లేదు. షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు గారు, ఉప్పరపాడు సైదులు గారు, వీళ్ళ బొమ్మలు లేకుండా అసలు ఏ పాంప్లెట్ ఏది, అది గడుపాఖ్యానం కానివ్వండి, రామాంజనేయ యుద్ధం కానివ్వండి, కురుక్షేత్రం కానివ్వండి, ఏదైనా కానివ్వండి,
కంపల్సరీ వీళ్ళు ఉంటారు. పొరపాటు సైదులు గారి నాటకాలు నేను చూడటం తక్కువే, చూశా. చిన్నప్పుడు మా అమ్మ తీసుకెళ్ళేది, కానీ తక్కువ చూశా. కానీ ఎక్కువ విన్నా. ఆయన పాట విన్నా. ఎంత శ్రావ్యంగా ఉంటుందో ఆ పాట, ఎంత అర్థవంతంగా ఉంటుందో ఆ పాట. పద్యం అంటే ఓ పాడేయటం కాదు కదండి. పద్యం అంటే శృతిబద్ధంగా మాట్లాడటం, స్వరబద్ధంగా లయ తప్పకుండా పాడుతూ మాట్లాడేది పద్యం. అది వదిలేసి నా గొంతుంది కదా అని చెప్పేసి ఓ గంటల తరబడి సాగదీయడం కాదు పద్యం. అర్థవంతంగా ఉండాలి, పాడుతూ మాట్లాడాలి. అది నేను వీళ్ళ దగ్గర విన్నానండి, మా నాన్నగారి దగ్గర విన్నాను. ఇక్కడ తులపాటి రాధాకృష్ణమూర్తి గారిది అయితే ఆయన డైలాగ్ చెబుతున్నా కూడా అది పాటలానే ఉంటుంది, లయబద్ధంగా ఉంటుంది, శృతిబద్ధంగా ఉంటుంది. మహానుభావులు వీళ్ళందరూ వీళ్ళని గౌరవించుకొని, వీళ్ళని సత్కరించుకొని, వీళ్ళ పాదాభివందనాలు తీసుకొని, వీళ్ళ ఆశీస్సులు తీసుకొని అదృష్టం రావడానికి ఎంత ఖర్చు పెడితే మాత్రం దానికి ఖర్చు పెట్టండి. ఎంత ఖర్చు అయితే ఏంటి, వాళ్ళ ఆశీస్సులు దొరుకుతుంటే. ఆశీస్సులు సామాన్యమైన ఆశీస్సులు అవి. వాటి కోసం ఎంతైనా 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 చేసేయచ్చు. ఇంకా 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 చేయాలనిపిస్తుంది, చేస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ కార్యక్రమం, ఈ 6 రోజులుగా జరిగినటువంటి ఈ కార్యక్రమం జడ్జెస్ కూడా పొర్రపాటును కూడా తప్పు చేయరండి. కాకపోతే మేము పెట్టిన నియమ నిబంధనలు కొంతమంది ఫాలో కావట్లేదేమో అనిపిస్తూ ఉంది. సరే, దానికి కారణాలు ఉండొచ్చు. ఆ నియమ నిబంధనలు పెట్టడానికి కూడా కారణాలు ఉన్నాయి. అంటే ఈ మధ్య కొంతమంది అడిగారు, స్క్రూట్నీ ఇస్తున్నప్పుడు మీరు ఏ టెక్నీషియన్స్తో అయితే చూపించారో అదే టెక్నీషియన్స్తో పరిషత్తులో ఆడాలి అన్న నిబంధన ఎందుకు పెట్టారండి అని అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను, నటులకు ఒక న్యాయం, టెక్నీషియన్స్కి ఒక న్యాయం ఉండకూడదు. స్క్రూటినీలో చూపించిన నటులతోనే పరిషత్తులో కూడా చూపించాలి అని మేము కండిషన్ పెడితే దాన్ని చేస్తున్నారు కదా, ఆర్టిస్టులు మార్చట్లేదు కదా. ఒకవేళ డమ్మీ ఆర్టిస్ట్తో చూపించినా కూడా, సార్ వీళ్ళు డమ్మీ ఆర్టిస్టులు అండి, వీళ్ళు డమ్మీ ఆర్టిస్ట్, ఇతను ఫైనల్గా ఇతను ఉండడు, ఇంకా ఈ క్యారెక్టర్ ఎవరిని అనుకోలేదు అని స్క్రూటినీ జడ్జెస్కి చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళకి ఓకే అనుకుంటే సెలెక్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. అంతే కదండి. సో అలాగే ఇక టెక్నీషియన్స్కి డమ్మీ టెక్నీషియన్స్ అనేది మనం పెట్టుకోం విడిదిరిగి. సో ఇక్కడ ఫలానా ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నామండి, లేదా ఒకటి తీసేద్దాం అనుకుంటామండి, ఇది ఉండదండి అని స్క్రూటినీ జడ్జెస్కి చెప్పటం. కందిమళ్ళ సాంబశివరావు గారు ఇవాళ సభకు అధ్యక్షులు కాకుండా ఆయన మామూలుగా వక్తగా ఉన్నా సరే, ఆయన కనుక ముందు కనుక మాట్లాడితే దాని తర్వాత మిగతా వాళ్ళకి మాట్లాడటానికి ఏమీ మిగలదు. మీరు ఇవాళ చూశారు కదా, అనేక సభల్లో చూశారు. నేను ఇవాళ సుగుణ శాస్త్రి గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు, ఆయనతో నాకున్నటువంటి పరిచయం, అనుభూతి పంచుకుందామని వచ్చా. అందులో చాలా విషయాలు ఆయన చెప్పేశాడు. సరే, దానిలోకి వస్తా, సుగుణ శాస్త్రి గారి విషయంలోకి వస్తాను నేను. ఈ లోపల మళ్ళీ మర్చిపోతా వయస్సు ప్రభావం వల్ల. ఇవాళ సైదులు గారిని గురించి జయలక్ష్మి గారు, పెద్దలు తుర్లపాటి వారు అద్భుతంగా ఆవిష్కరించారు. కాబట్టి సైదులు గారి గురించి మనం మాట్లాడాల్సిన విషయం లేదు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పేరు మీద ఈ పురస్కారం జరుగుతున్నది అంటే సాయి మాధవుని ఎంత అభినందించినా సరే ఇంకా ఏదో మిగిలిపోతుంది. ఎందుకంటే తన తండ్రిని గురించి అనే కాదు. నేను ఇవాళ సాయంత్రం నాటకం ప్రారంభం కాబోయే ముందు 5 నిమిషాలు, ప్రారంభం అయిన తర్వాత 5 నిమిషాలకు వచ్చా. దాని తర్వాత ప్లే అయిపోయింది. మధ్యలో విరామం వస్తే అక్కడ వెళ్ళి కూర్చుంటే కొందరు మిత్రులు కనపడ్డారు నాకు. మామూలుగా రొటీన్గా వాళ్ళు నాటకాలు చూసేటువంటి మిత్రులు, నాటకాల గురించి మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, మామూలు వ్యక్తులు కాదు, ఏదో కాలక్షేపం బ్యాచ్ కాదు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒక మంచి విషయాన్ని విన్నదేంటంటే, పౌరాణిక నాటకాలు, పద్య నాటకాలు బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. అది చాలా చాలా ఆనందకరమైన విషయం. పౌరాణిక నాటకాల పోటీ పెట్టడం అనేది చిన్న విషయం కాదు, చాలా చాలా ఖర్చుతో కూడిన విషయం. సాంఘిక నాటికలు పెట్టడం అంటే ఏదో ఒక 20,000 ఇచ్చామంటే అది ఒక హైయెస్ట్ అవార్డు కింద, ప్రదర్శన పారితోషికం.
పౌరాణికానికి బోల్డంత కాస్ట్యూమ్స్ ఉంటాయి, తెరలు ఉంటాయి, అనేకమైనటువంటివి ఉంటాయి. మేము కూడా ఇప్పుడు 33 సంవత్సరాలు బట్టి పరిషత్ నిర్వహిస్తున్నాం. ఒక్క తడవ మాత్రమే 2005లో పౌరాణిక నాటకాల పోటీ పెట్టాం కాకినాడలో 2005. దాని తర్వాత ఇది మన వల్ల అయ్యేటువంటి పని కాదు, ఎందుకంటే చిన్న విషయం కాదు అది. పౌరాణిక చాలా యథార్థానికైతే ఇప్పుడు నంది వాళ్ళు వీళ్ళు పెడుతున్నారు. ఇక చాలా సంస్థలు, అంటే మాకు మిగతా ఒక నాటకమే కాకుండా మా సంస్థ సాహిత్యం వైపు కూడా కొంత పరిశ్రమ జరుగుతోంది కాబట్టి మేము మొత్తం దీని మీద పూర్తిగా ఫోకస్ పెట్టలేం. మాది పూర్తిగా నాటక పరిషత్తు కాదు. నాటక పరిషత్తే, కానీ మాకు ఇది కాక సాహిత్యపరంగా కూడా చాలా కమిట్మెంట్స్, పుస్తకాలు, ఇంకా చాలా విషయం ఉంది. యథార్థానికైతే ఈ పౌరాణిక నాటకాలు ఇప్పుడు ఉన్నటువంటి ఒక ట్రెండ్. ఇంకో విషయం చెప్పాలి సాయి మాధవ్ గారికి. ఇప్పుడు పద్య నాటకంలో ప్రతి పాత్రధారికి పద్యం ఉండాల్సిన పని లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందులో పద్య నాటకంలో ఒక ఇద్దరికి మినిమంగా ఇద్దరికి పద్యం పాడగలిగితే, కారణం ఏమిటంటే పద్య నాటకంలో ఉన్న విశేషము, పద్యం కనుక ఒక నటుడు వచ్చి పాటను చేతకాక చెడగొడితే ఆ సీన్ మొత్తం దగ్ధమైపోతుంది. మంచి నటులు, మంచి బాగా పాడగల వాళ్ళని ఆ పాత్రకి ఇవ్వండి, అంతవరకే. మొత్తం నాటకంలో ప్రతి నటుడికి కూడా అవసరం లేదు. చక్కగా డైలాగ్ చెప్పుకోవడం, స్పష్టంగా మాట్లాడటం, భాష చేస్తే చాలు. కాబట్టి నేను అది విన్నాను. అది ప్రతి నటుడికి కూడా, ప్రతి పాత్రధారికి కూడా పద్యం ఉండాలి పద్య నాటకంలో అనేది. అది అంత సరైనటువంటి డెసిషన్ కాదని నేను అనుకుంటున్నాను. కానీ దాన్ని ఏం చేస్తారంటే ఒక ఇద్దరు లేదా పోనీ ముగ్గురు చేస్తే చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు గొప్పగా పాడేటువంటి వాళ్ళు, హార్మోనీ పెట్టి సహాయం లేకుండా పాడేటువంటి నటులు ఇంకా మనకు ఉన్నారు, పద్యం పాడేవాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు అనవసరంగా పేర్లు చెప్పను, చెప్తే కొన్ని పేర్లు మనం మర్చిపోతాం, ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో నాకున్నటువంటి ఒక పరిచయం. నాకు అందుకనే ఆ సాయి మాధవ్ చూస్తే ముచ్చటేస్తుంది. సాయి మాధవ్తో పనిచేసే వాళ్ళని చూస్తే కూడా, ఇది విజయ్ లాంటి వాళ్ళని కూడా చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, మేమంతా సామాన్యులం కాదు, కాలక్షేపం బ్యాచ్ కాదు మాది. వాళ్ళకందరికీ వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళకి అద్భుతంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఆ నాటకం మీద ఉన్నటువంటి ప్రేమ, దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలమైనటువంటి కోరిక, దాన్ని ఏదో చేయాలి అనే తపన, అది మామూలు తపన కాదు, సాధారణమైన తపన కాదు అది. సరే, మళ్ళీ నేను పక్కకి వెళ్తున్నాను. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చాలా విషయాలు చెప్పాడు ఆయన. స్థానం నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో స్త్రీ పాత్రల ధారణంలో గొప్ప పేరు గడించినటువంటి వాడు ఆయన. అదే కాక స్థానం నరసింహారావు గారిలో లేని కోణాలు అనేకం సుబ్రహ్మణ్య శాస్త్రి గారిలో ఉన్నాయి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఒక ముఖీనమైనటువంటి ప్రజ్ఞ ఉంది. ఆయన ఒక నృత్యం చేసిన ఆ పద్యంలో యథార్థానికి స్థానం నరసింహారావు గారి పద్యాలు కూడా దొరుకుతాయి ఇప్పుడు మీకు. అది కూడా టేపు మన ఇక్కడ మన ఎవరు మన పురస్కారం చేసాం తెనాల్లోనే, మన శర్మ గారు, నాగభూషణ శర్మ గారు బుక్ వేసి సీడీ కూడా పెట్టాడు కదా స్థానం నరసింహారావు గారు. ఆయన పద్యం కన్నా మీరు అంటే ఎంతమంది సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పద్యం విన్నారో నాకు తెలియదు. అసలు ఆ గొంతు కానీ, ఆ గొంతులో ఉండేటువంటి వణుకు కానీ, అసలు ఆ స్టెబిలిటీ కానీ ఆ వాయిస్లో, అది అద్భుతం. సరే, నాకు వారితో ఉన్న పరిచయం ఏంటంటే చాలా కాలంగా పరిచయం ఉంది. ఆయన జిఎస్ఎన్ శాస్త్రి గారు ఇటీవలే గతించారు. వారు ఆగతానికి స్వాగతం అని ఒక రూపకాన్ని, సాహిత్య రూపకాన్ని, ఆ సాహిత్య రూపకాన్ని తయారు చేశాం. నా మిత్రులు కీర్తిశేషులు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు దగ్గర చెప్పి ఫోన్లో, నేను అమెరికాలో ఉన్నప్పుడు నేనే ఆలోచన నాదే,
ఆయనకి చెప్పి స్క్రిప్ట్ రాయించారు, ఆగతానికి స్వాగతం. దానిలో మన సాహిత్యం యొక్క పెరుగుదల ఎలా వచ్చింది, నన్నయ్య భట్టు నుంచి, నన్నయ్య భట్టు కన్నా కొంచెం ముందర ఒక పాటతో కళల కాలేజీ స్థాపించినప్పటి నుంచి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి మాధవ్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలండి. థ్యాంక్ యూ సార్. ఇలాంటి అద్భుతమైన అవకాశం నాకు కల్పించినందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు, ఈ తెనాలి ప్రజలు నాటక రంగంలో నేను ఒక భాగస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది కంటిన్యూ జరగాలని నేను భావిస్తున్నాను. మీతో ఎప్పటికీ ఇదే కళాకారులకి సహకారం చేయడానికి నేను ఇప్పుడు కూడా ఆల్వేస్ రెడీగా ఉంటానండి. థ్యాంక్ యూ. అంతేకాకుండా నాటక రంగం ఇంకా బతకాలి, ఇంకా కొంతకాలం, మరికొంతకాలం ఇలాగే ఉండాలి అని చెప్పని ఆయన పడుతున్న బాధ, తపన అతను ఒక్కడే కాదు, మన అందరం కూడా బాధ్యత తీసుకోవాలని ఈ సభాముఖంగా అందరిని చెబుతున్నానండి. డెఫినెట్లీ అందరం కలుద్దాం, ఈ నాటక రంగాన్ని బతికిద్దాం. ఇంకొంతకాలం ఇదే విధంగా రాబోయే తరాలు కూడా నాటకాలు ఉన్నాయి అని తెలియజేస్తూ ఈ నాటకాలను బతికించుకుని ముందు తీసుకెళ్దాం. ఇదందరూ మనందరం బాధ్యత అండి. ఆయన ఒక్కడిదే కాదు, ఆయనతో పాటు మనందరం కూడా దీంట్లో పాల్గొంచుకొని సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్లాలండి. తీసుకెళ్దామా గట్టిగా? రైట్. మీ క్లాప్స్ ద్వారా అతనికి ఎంకరేజ్ ఇచ్చినట్లయితే ఇంకా గట్టిగా చేయడానికి చాలా ముందుకుంటాడండి. అలా అందరం కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ నాటక రంగాలని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు నేను ఒక 5 days జరుగుతున్న ఈ ప్రోగ్రామ్స్లో లాస్ట్ డే రావడం జరిగింది. ఒక పాప సత్యభామ వేషంలో వేసినప్పుడు ఆ కథలు మాత్రమే విన్నాం. దాన్ని నాటక రూపంలో కళ్ళకు కట్టినట్టు ప్రజెంచిన ఆ యొక్క టీంకి మనస్ఫూర్తిగా అభినందనండి. అంటే లాస్ట్ టైంలో చూడడం జరిగింది. నాకు ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కథ విన్నాం, ఆ కథని కళ్ళతోటి చూసినందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అది కళ్ళ ముందు జరిగినట్టే ఉన్నది. వాళ్ళని తయారు చేసిన గురువులకి, వాళ్ళని ప్రోత్సహించిన సాయి మాధవ్ గారికి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న మన అందరికీ తరపున థ్యాంక్స్ అండి. ఓకే, ఇదే విధంగా ఈ కళలను బతికించడం కోసం మనం అందరం సహకరిద్దాం, ఇంకా ముందు తీసుకెళ్దాం. ఇంకా పెద్దలు అందరూ కూడా తలొక చేసి ఈ కళలను బతికించుకుంటూ ముందు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. ఇంతటి మహోత్సవమైన కార్యక్రమంలో పాల్గొని మీ అందరి సాన్నిహిత్యాన్ని పొందేటటువంటి అవకాశాన్ని కల్పించడమే కాక నాకు ఆప్తమిత్రుడు, అత్యంత సన్నిహితులు, నా మొట్టమొదటి శ్రీకృష్ణ పాత్రధారి అయినటువంటి ఉప్పలపాడు సైదులు గారిని గురించి 4 పలుకులు పలికేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ సాయి మాధవ్ గారికి నా కృతజ్ఞతాపూర్వక అభినందనాలు అర్పించుకుంటూ సంక్షిప్తంగా మాట్లాడతాను. సైదులు గారు నేను ఇద్దరం మొట్టమొదటిగా తెనాలి పట్టణం నుంచి బయలుదేరిన వాళ్ళమే. ఆయన శనగవరపు శ్రీరామమూర్తి గారి శిష్యుడు. నేను తర్వాత వచ్చి కామేశ్వరరావు గారు వదిన వాళ్ళ శిష్యుడిని, యనస్వామి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాళ్ళతో. ఇక్కడ ఇద్దరమే బయలుదేరాం. తర్వాత మేమిద్దరం ఒక చోటనే కలిసాం. అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ మేడూరు నాగేశ్వరరావు గారు పరిషత్తు జరిపారు. ఆ పరిషత్తులో ఫస్ట్ శ్రీకృష్ణుడిగా సుప్పలపాడు సైదులు గారు వచ్చారు. కర్ణ సందేశం కృష్ణుడిగా నేను వచ్చాను. ఇద్దరము ఆయన 20 దాదాపు నాటకాలు వస్తే అందులో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాడు. కర్ణ సందేశం అట్లే 20వ 25 వస్తే అందులో శ్రీకృష్ణుడిగా ఫస్ట్ తీసుకున్నాను నేను మొట్టమొదట. తర్వాత దుర్యోధనుడిగా మారిపోయాను. అక్కడ కలిశాము. తర్వాత ఆయన కృష్ణుడిగా, నేను దుర్యోధనుడిగా దాదాపు 100 నాటకాల పైన ప్రదర్శనలు చేశాను. నాకు అత్యంత సన్నిహితుడు ఎలా అయ్యాడంటే, వాళ్ళు చదువుకోకపోయినా అంతగా ఆయన వేసేటటువంటి ప్రతి పాత్రను నా దగ్గర చెప్పించుకొని ఎలా చేయాలి ఏమిటి అనేది. ఇప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఉన్నారండి, 2 వేషాలు దాదాపు ఒకటిగానే ఉంటాయి. ఆ సమరీక్ష ఎట్లా చూపించాలి?
శ్రీరాముడేమిటి, శ్రీకృష్ణుడేమిటి, వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి తేడా ఏమిటి అని అట్లాంటివి అడిగి తెలుసుకునేవాడు ఆయన. శ్రీరామచంద్రుడు ధీరోదాత్తుడు, ఉదాత్తమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మితభాషీచ రాఘవ, స్మితభాషీచ రాఘవ, పూర్వభాషీచ రాఘవ. మితంగా మాట్లాడతాడు, ఆ మాట్లాడిన 2 మాటలు నవ్వుతూ మాట్లాడతాడు. ఎదురుగా వచ్చేవాడు అలా పలకరించకపోయినా తానే ముందుగా పలకరించేటువంటి సహృదయం కలిగినటువంటి ధీరోదాత్తుడు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినప్పటికీ చాలా చిరునవ్వులు చిందిస్తూనే ఇతరులను కాస్త రెచ్చగొట్టగలిగినటువంటి వాళ్ళు, చురకలు వేయగలిగినటువంటి వాడు, చాలా లాడ్యంగా మాట్లాడేటువంటి వాడు, నవ్వుతూనే చేస్తాడు అన్నీ కూడా. ఆయన తీర లలితుడు అన్నారు, లాలిత్యము గలవాడు కనుక లలితుడు. అట్లా వారిద్దరికి సంబంధించినటువంటి భేదాన్ని చెప్పినాడు అండి. అయితే ఆయన కృష్ణుడి పాత్ర వేట మొదలుపెట్టిన తర్వాత నేను దుర్యోధనుడిగా వేస్తూ మేము ప్రదర్శించిన నాటకాలలో పెద్ద పెద్ద నాటకాలలో 5 కృష్ణుడు నాటకాలలో మేము సెంట్రల్ సీన్ సైదులు గారు కృష్ణుడు నేను దుర్యోధనుడు ప్రదర్శిస్తే సీన్ మొత్తం మళ్ళీ ప్రదర్శింపజేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నాటక దశలో మళ్ళీ మా సీన్ మొత్తం 1 స్కోర్, ఒక పద్యానికి 1 స్కోర్ కాదు, సీన్కు మొత్తానికి 1 స్కోర్. అతిరథ మహారథులు ఎందరో ఎంతో గొప్ప గొప్ప కళాభిమానులు, కళాకారులు, కళా సంస్కర్తలు పెద్దల మధ్య కూర్చుని మాట్లాడే అవకాశం కలిగినందుకు సాయి మాధవ్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజకీయాలు ఉపన్యాసాలు చేయడం లేకపోతే ఇతర ఉపన్యాసాలు చేయడం అలవాటే, కానీ ఇంతంత పెద్ద వ్యక్తుల మధ్య మాట్లాడటం అనేది చాలా సాహసం చేయడం లాంటిది. అద్భుతంగా తొలపాటి వారు మా కందిమడ సాంబశివరావు గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మరి వారు అటువంటి పెద్దలంతా కూడా వచ్చి కూర్చున్నప్పుడు వారితో పాటు మాట్లాడే భాగ్యం కలిగినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరొకసారి మీరు మాట్లాడుతున్నప్పుడు అనిపించిందండి, ఎంత అద్భుతమైనటువంటి మాటలు వారు చెప్పారు. కృష్ణుడి గురించి, రాముడి గురించి మీరు చెప్పినప్పుడు ఈ వేదిక అటు ఇటు ఉన్నది రాముడు, కృష్ణుడండి. వాళ్ళు మళ్ళీ మన అందరికీ కళ్ళ ముందు పెట్టినట్టు ఇక్కడ కనిపించింది. ఒకటి మీరు చెప్తారనుకున్నాను, రాముడంటే ఏకపత్ని వ్రతుడు, కృష్ణుడంటే గోపాలలోలుడు, గోపికాలోలుడు, అంతే కదండి. కానీ భీష్ముడు అంపశయ మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట నాకు గుర్తుంది. మా చిన్నాయనమ్మ గారు పురాణాలు చదివి వినిపిస్తున్నప్పుడు చెప్పారు ఆమె. భీష్ముడికి చివరిసారి ఆయన విల్లంబులతో ఏమంటారు వాడి బాణాల మధ్య ఒక అంపశయని కట్టినప్పుడు ఇంకా ఆయన ప్రాణం కొట్టుకుంటూ ఉంటే ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి తులసి నీళ్ళు పోయాలన్నప్పుడు దుర్యోధనుడికి వాడందరూ కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయనేంటి, గోపికాలోలుడేంటి, అటువంటి వాడి కోసం ఆయన ఎదురు చూడటం ఏంటి అని చెప్పినంటే అప్పుడు భీష్మాచార్యులు చెప్తారు ఆయన బ్రహ్మచారి అని చెప్పినని కృష్ణుడిని. ఎట్లా అని చెప్పంటే ఇదంతా మాయ, 16,000 మంది గోపికలు, 800 భార్యలు, ఇది కాదు. ఆయన పరమాత్ముడు మహావిష్ణువు కృష్ణావతారంలో వచ్చాడు కాబట్టి వారి నుండి వచ్చినటువంటి ఆ తీర్థాన్ని తీసుకుంటానంటాడు. అప్పుడు భూమిలోంచి బాణం వేసి అర్జునుడు ఆ నీళ్ళని తీసుకొస్తే కృష్ణ పరమాత్మ తద్వారా తులసి దళంతో నీళ్లు పోస్తే ఆయన సంతృప్తి చెంది ఎంతో గొప్ప సందేశాన్ని ఇచ్చాడని నేను చిన్నప్పుడు విన్నానండి. మీరు మళ్ళీ చెప్తూ ఉంటే కృష్ణుడి గురించి, రాముడి గురించి నిజంగా చాలా చాలా గొప్ప గొప్ప విషయం అండి. ఈ వేదిక మీద ఉన్న ఒక్కొక్కళ్ళు కూడా సాయి మాధవ్ గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణంలో దాదాపు 10 రోజుల నుంచి జరిగినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నప్పుడు సాంఘిక నాటకాలు కానీ లేక
పిల్లలు చేసిన నృత్యాలు కానీ లేక సమాజానికి సంబంధించినటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి నాటికలు మనకి ఇచ్చారండి. ఏదైనా సినిమా కానీ నాటిక కానీ లేకపోతే నాటకం కానీ లేకపోతే డ్రామా కానీ ఏదైనా సరే ప్రజలకు సందేశం ఇచ్చేట్టుగా ఉండాలని మనమంతా కోరుకుంటామండి. ఇక్కడ ఇచ్చినటువంటి నాటకాలన్నీ కూడా నేను అన్నీ చూడలేదు కానీ కొన్ని మాత్రం చూడగలిగాను. దానిలో మనకి ఏం జరుగుతుంది బయట అనేటువంటిది చూపించినప్పుడు ఇందాక మనం చూసాం తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు పడే అవస్థలు, మేడల్లోనూ మన పెద్ద తెనాలి ప్రాంతం వారికి అనుభవం అంత ఆ బాధలు ఉండవు. అదృష్టవశాత్తు తెనాల్లో నీళ్ళు వెళ్ళిపోతాయండి, అది అదృష్టం. తెనాలి ప్రాంతం ఉన్నటువంటి పెద్ద వరం అది. ఎంత వర్షం కురిసినా నీరు చుక్క నిలబడదండి. అదే వాళ్ళు చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో, హైదరాబాదులో, ఇక్కడ కూడా అనేక జిల్లాల్లో అనేక దివిసీమ తుఫాన్లు ఇవన్నీ కూడా చూసాం. కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ఏడుపు వచ్చింది. మా విజయలక్ష్మి గారు పక్కన కూర్చుండి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటారు, గొప్ప నటయ్యి ఉండి. సాయి మాధవ్ గారి తల్లి గారు, అయ్యా సాయి మాధవ్ గారు నాన్నగారు పేరు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరు, అటు అమ్మగారి పేరు నిలిపి మీరు నిజంగా ఇంత గొప్ప రచయిత, ఇంత గొప్ప సంస్కృతాన్ని నేను చెప్తాను కానీ నిజంగా చెప్తున్నాను, ఇంత గొప్ప వ్యక్తిని ఇంకెక్కడ మనం చూసి ఉండమండి. ఆయన చూడటానికి చిన్న మనిషిగా ఉండొచ్చు కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అండి. మాటలు ఎక్కువ చెప్పరండి, చేతల్లో చూపిస్తారండి ఆయన. అది ఎట్లానంటే మీకు అందరికీ చెప్పాలండి, పెద్దవాళ్ళందరికీ. ఆయన మన ఎన్టీ రామారావు గారి యొక్క శతదినోత్సవాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ జరుగుతుంటే సంవత్సరం పాటు ఆయన ఒంటి చేత్తో నడిపారండి. అల్పాడు రాయప్రసాద్ గారు వాళ్ళంతా ఉన్నప్పటికీ కూడా చేద్దామని కొనుక్కున్నప్పటికీ కూడా ఎన్వీఆర్ కళ్యాణ మండపం వెంకటరావుతో కట్టిన కళ్యాణ మండపం ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా, అలాగే కమసాని చంద్రశేఖర్ గారు వాళ్ళ థియేటర్ని ఇచ్చినప్పటికీ కూడా కష్టపడింది ఎవరయ్యా అంటే, సక్సెస్ చేసింది ఎవరయ్యా అంటే సాయి మాధవ్ గారు. అందరికీ తెలిసినటువంటి నిజం. ఎంత కష్టపడ్డారంటే హైదరాబాద్ నుంచి అందరినీ తీసుకొచ్చి, పెద్ద పెద్ద యాక్టర్లు అందరినీ తీసుకొచ్చి, అక్కడ డైరెక్టర్లు తీసుకొచ్చి, నిర్మాతలు తీసుకొచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా నడిపారు. ఇలాగే మంచి కార్యక్రమాలు వారికి నటించినటువంటి ఏదో సన్మానం చేయటం కాదు, వారి గురించి గొప్పతనాన్ని తెర మీద చూపించడం, తర్వాత ఇట్లాంటి నాటకాలు ఏంటి అన్ని రకాలుగా కూడా చేశారు. దానికి ఎప్పటికీ మర్చిపోలేమండి. ఎన్టీఆర్ కుటుంబమే కాదు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా ముఖ్యమంత్రి గారితో సహా బాలకృష్ణ గారితో సహా అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకున్నారు, చాలా బాగా చేశారు. ఇక చివరిగా ఎక్కువసేపు మాట్లాడటం భావ్యం కాదు, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒకే కుటుంబం నుండి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి తండ్రి గారు, అలాగే బుర్రా విజయలక్ష్మి గారు తల్లి గారు, బుర్రా సాయి మాధవ్ గారు వాళ్ళ అబ్బాయి, ఒక కుటుంబం నుండి ఇంకా ఇప్పటికి కూడా 3 తరాలుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా మన కందిమళ్ళ సాంబశివరావు గారు చెప్పినట్లుగా దాన్ని అంతా కూడా ఇంకా పోషించడం, ఎంకరేజ్ చేయడం, ఇంకా బతికుంది నాటక రంగం అని చెప్పడం. మనం అంటారు మాట్లాడేటప్పుడు జీవితమే ఒక నాటక రంగం, మనమంతా సూత్రధారులం పాత్రధారులం అని. ఏది ఏమైనా ఈరోజు కందిమళ్ళ సాంబశివరావు ఏనాటి నుంచి అండి, ఎప్పటి నుంచి చిలకలూరుపేటలో నడిపారు ఆ సంస్థని, దాన్ని ఎన్నాళ్ళు నడుపుతున్నారు ఇప్పటికి కూడా. కాబట్టి ఇందాక మన ఆర్ఎస్ బ్రదర్స్ చిన్న వయసేనా కూడా చెప్పారు, ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం తప్పనిసరిగా మంచిదండి. మేము అభినందిస్తున్నాం ఇలాంటి వాళ్ళందరినీ కూడా, పెద్దలందరినీ కూడా. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ఎన్ని వ్యయ ప్రయాసాలు కోర్చాలి. ఆర్థికమైనటువంటి పరిస్థితి కాదు, మనుషులు సహకరించే వాళ్ళు అందరూ ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, మేము అందరూ మీకు సహకరించారు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి ఈ మధ్య కాలంలో అంటే 6-7 అయింది కదండి, 6-7 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ మధ్య కాలంలో చూడలేకపోవచ్చు. కానీ ఇంతకు ముందే నారద మునీశ్వరులు ఇతటికేదుదెంచి నాకెంతయ ప్రీతితోడ సెలవిచ్చే వ్రతం ఒకటాచరించుమని అత్యంత శుభావహమ్మగునటంచు అటు సేయగ మీదు సాయమొక్కింత అవశ్యమో వనరుహే క్షణ దానిను నత్తు చెప్పుమా
అయినాల మల్లేశ్వరరావు. ఉప్పలపాడు సువంశోదయ సైదుల నామధేయ సద్గురువుల వద్ద సంగీతమును నేర్చి పద్యగానమునందు ప్రముఖులయ్యిరి. నవరసాత్మకంగా నట శిక్షణ పొంది పలు మహానటులతో అరళినారు. ప్రముఖ పౌరాణిక పాత్రలు పోషించి ప్రథితమూర్తిగా పేరు బడసినారు. సహనట సకులతో చక్కగా నటించి అభిమాన పాత్రులై అలరినారు. వరలి 64 వత్సరాలు 10,000కు పైగాను ముదముగూర్చి 150కి పైగా తేటమయ్యే 3,000కు పైగాను ముచ్చటయ్యే. వాసిగన్నట్టి షేక్ సువంశమందు ధన్యుడైన అబ్దుల్లా తండ్రి గారు, ధన్యురాలు చాంద్ మీరాబి తల్లి కాగా ప్రభవ మైత్రి ఉప్పలపాడు నందు చారిత్రక ప్రాభవ వైభవాలతో అలరార్చన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పక్షుల విహార గ్రామం ఉప్పలపాడులో జనాబ్ షేక్ అబ్దుల్లా చాంద్ మీరాబి పుణ్య దంపతుల ప్రార్థనా ఫలంగా 36/1943 శుభగడియలలో జన్మించారు. నటధౌర్యయ్య పౌరాణిక నటవతంస 1960లో ప్రశస్తమైన పౌరాణిక పద్య నాటక రంగస్థల కళారంగ ప్రవేశం చేశారు. దాదాపు 64 సంవత్సరాలు సుమారుగా 10,000 నాటకాలు పైగా స్టేజీ ప్రదర్శనలు ఇచ్చారు. సుమారు 150కి పైగా ఘన సన్మానాలు పొందారు. సుమారు 3,000కు పైగా అభినందన సత్కారాలు అందుకున్నారు. శ్రీయుతులు మండవ సుబ్బారావు, శనగవరపు శ్రీరామ్మూర్తి, వరయూరి రామానుజ సూరి వంటి గురువుల వద్ద సంగీతం నేర్చుకొని శ్రీయుతులు సురభి ప్రకాష్, కోడూరిపాటి సరస్వతి రామారావు, ముక్కామల సంజీవరాయుడు వంటి మహనీయుల వద్ద నాట శిక్షణను పొందారు. సీతా కళ్యాణం, శ్రీరామాంజనేయ లవకుశ నాటకాలలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణ తులాభారం, గయోపాఖ్యానం నాటకాలలో శ్రీకృష్ణుడిగా, కలియుగ వైకుంఠంలో శ్రీనివాసుడు విష్ణువుగా, భక్త ప్రహ్లాదులో విష్ణువుగా, సత్యహరిశ్చంద్రుల హరిశ్చంద్రక చింతామణిలో బేళవమంగళ, భవాని శంకరుడిగా, బాలనాగమ్మల బాలవర్దిగా, తిలోత్తమలో దేవేంద్రుడిగా, సౌదామినిలో మాయారాముడిగా పాత్రలో రసవత్రంగా నటించే వేల ప్రేక్షకుల మెప్పును పొందారు. పద్మశ్రీ ఈలపాటి కె రఘురామయ్య, పద్మశ్రీ ఈలపాటి కె రఘురామయ్య, పద్మశ్రీ వై గోపాలరావు, నట సార్వభౌమ శ్రీ ఆచంట వెంకటరత్ననాయుడు వంటి సుప్రసిద్ధ సహ నటులతో నటించారు. ఎంఆర్ తిలకం, గూడూరు సావిత్రి, గుమ్మడి విమల కుమారి, రత్నశ్రీ మొదలగు సుప్రసిద్ధ సహనటులతో నటీమణులతో ప్రదర్శనలు ఎన్నో ప్రదర్శించారు. ప్రతిష్టాత్మక సత్కారాల గ్రహీత, పురస్కార స్వీకర్త ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ మంత్రివర్యులు స్నేహితులు సురేష్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, గోడెల శివప్రసాద్ వంటి మండలి బొద్దు ప్రసాద్ మొదలగు మంత్రివర్యులు శ్రీ నూతన ప్రసాద్, ఆలీ బాబు మోహన్, కొంగర జగ్గయ్య, గుమ్మడి అంజలిదేవి, డాక్టర్ సినారే మొదలుగా సినీ ప్రముఖులు సన్మానాలు సత్కారాలు అందుకోవటం అభినందనీయం. రవీంద్ర భారతులు అక్కినే నాగేశ్వరరావు గారితో ఘన సన్మానం, శ్రీ యోగి వేమన కళా పరిషత్ వారి జీవన సాఫల్య పురస్కారం అందుకోవటం ప్రశంసనీయం. పద్మశ్రీ కె రఘురామయ్య, శ్రీ పేష్పాటి షణ్ముఖ ఆంజనేయరాజు, ధూళిపాళ బండారు, రామారావు, ఆచంట వెంకటనాయుడు, కాశీనాథుడు, చేమకుర్తి వంటి వారితో నటించారు. శ్రీ కాళహస్తీశ్వర లలిత కళా పరిషత్, తెనాలి కళల కణార్చి, వీణా అవార్డ్స్ మొదలగు పద్య నాటక పోటీలకు న్యాయ నిర్ణేతలుగా గౌరవ బాధ్యతలుగా స్వీకరించారు. 18 పరిషత్తుల పోటీలలో పాల్గొని శ్రీకృష్ణ శ్రీరామ పాత్రలకు ప్రథమ బహుమతులు అందుకోవటం ఎంతైనా ప్రశంసనీయం. రేడియోలో, దూరదర్శన్లో ఇంటర్వ్యూలు, ప్రదర్శనలు, ప్రోగ్రాంలు ఇవ్వడం ప్రశంసనీయం. ప్రముఖ దేవస్థానాలలో అభినందన సత్కారాలు అందుకోవటం ప్రశంసనీయం. రంగస్థలమే శ్వాసగా, నాటకమే ధ్యాసగా భావిస్తూ భృకుంశరత్న శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో కలిసి ఎన్నో ప్రదర్శనలను విజయవంతం చేసిన మీకు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం ప్రదానం చేయటం మాకెంతో ఆనందదాయకం. శతమానం భవతి, శుభం భూయా. సమర్పణ కళల కాణాచి, తెనాలి. సభా అధ్యక్షులు, సహృదయులు, గౌరవనీయులు,
శ్రీయుత కన్నిమళ్ళ సాంబశివరావు గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కడో ఉప్పలపాడులో ఉన్న నన్ను గుర్తుపెట్టుకొని అయ్యా కళల కానాచి సంస్థ అధ్యక్షులు మా గురువు గారి కుమారుడు బుర్రా సాయి మాధవ్ గారు ఎంతో అభిమానంతో ప్రేమతో ఇంత గొప్ప అదృష్టాన్ని నాకు ప్రసాదించినందుకు వారికి అలాగే ఆ సంస్థ పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు చాలామంది ఉన్నారు. విజయ్ గారికి పెద్దలందరూ ఎంతోమంది ఉన్నారయ్యా, వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ తెనాలి మహాపట్టణంలో నన్నంత గొప్పగా ఈ అదృష్టాన్ని నాకు మా గురువు గారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరు మీదుగా నాకు ఈ పురస్కారాన్ని అందజేసినందుకు నేను పూర్వజన్మ సుకృతంగా జన్మలకి ఈ మరవులేని ఆయన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారములు. చాలా సంతోషం. అంతా పోటీల్లో పాల్గొన్న మహా నటులందరికీ, కళాకారులు, నటులు, నటీమణులు అందరూ ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రైజుల కోసం. అయ్యా క్షమించండి. నమస్కారం అందరికీ. వేదిక పైన ఉన్న పేరున అందరికీ నమస్కారాలు. మా గురువు గారు తొర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు కూడా నాకు 4 మాటలు చెప్పడం కోసం నన్ను గురించి వారు కూడా రావటం, గురువు గారికి కృతజ్ఞతలు, నమస్కారములు. అయ్యా విజయ్ గారికి కూడా కృతజ్ఞతలు. అయ్యా అందరికీ పేరున పెద్దలు అయ్యా అందరి పేర్లు నాకు అవగాహన తక్కువ, క్షమించండి. నమస్కారం అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత 2 మాటలు చెప్పాలండి. తెనాలిలో కలియుగ వైకుంఠపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట జరిగినది ఉదయం పూట జరిగింది. అదే రోజు సాయంత్రము ఈ తెనాలి వాస్తవ్యులే కలియుగ వైకుంఠం నాటకాన్ని తీశారు. అందులో టి రామకృష్ణ శాస్త్రి గారు నారదుడుగా, నన్ను శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడుగా నన్ను పెట్టుకుని ఆ ప్రథమ ప్రదర్శన ఉదయం స్వామివారి ప్రతిష్ట జరిగింది వైకుంఠపురంలో. సాయంత్రం మా నాటకం కూడా ప్రథమంగా ఆడటం జరిగిందండి. అందులో 2 పద్యాలు నేను మీకు చదివి వినిపిస్తాను. అట్లాగే ఈ తెనాలి మహాపట్టణంలో ఎందరో మహానుభావులు, చాలామంది తెనాలి పట్టణానికి వెలుగు తీసుకొచ్చిన వారు ఎందరో ఉన్నారు. వారందరి పాదములకు వారి పాద పద్మాలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నాతో పాటు నటించిన మా ప్రముఖ రంగస్థల నటులు, ప్రఖ్యాతిగాంచిన వారు ఉన్నారు ఇక్కడ. మరి వారు శ్రీ వెంకటేశ్వరరావు గారు, అలాగే కోటేశ్వరరావు గారు, అలాగే ఆదినారాయణ గారు, అలాగే రామలింగేశ్వరరావు గారు, ఇంకా మిత్రులు చాలామంది మేమంతా కలిసి నాటకాలు ఆడాం. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సరే, వెంకటేశ్వర మహత్య పద్యం 2 పద్యాలు వినిపిస్తాను సార్. వైకుంఠం సీను భృగు మహర్షి వచ్చి వక్షస్థలం మీద, శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద తన్నినప్పుడు ధన్యం వయ్యను మద్గృహంబు చరితార్థం వయ్యే వైకుంఠమే మాన్యం వయ్యే మహర్షి సత్తములు సంభావించుటం చేసి ఐన్యం మీ కలుషాత్ము జన్మము మహాత్మా పావనం వయ్యే నా పుణ్యముల్ ఫలించే తావక పదాంభోజాకతిల్ పూజ్యుడా. నాయన భృగు మునిచంద్రుల్ పరిపూర్ణ కాములు తపోమూర్ధన్య విజ్ఞానులే గనుకం మీ
ఇరువరంగులల్లమని నిష్కామత్వము చెందినందున మీ జన్మలో సిద్ధి పొందినవి సాధులు మీకు కర్మార్థము పనిలేదెప్పుడు సత్య సాత్వికములే స్వర్గీయ కైవల్యముల్ లక్ష్మి ఇది ఆ కోప ఇంకా 2-3 పద్యాలు ఉన్నాయండి, బాగుంటాయి సెట్టింగులు. లక్ష్మి ఇది ఆ కోప కారణము, భృగువు ఎవ్వరనుకుంటేవి లక్ష్మి భక్తుడాతడు, భృగువు భక్తుడాతడు నే భక్త పాలకుండ అందుచేతను ప్రేమనా కాకడన్నా తన్నే ఏ మాయే అది ఒక తప్పు కాదు, ఇంత మాత్రానికింత రాధాంతమేలా ఇంకొక పద్యం. పద్మ ఎట్టకేలకు మెట్టినింటికి వచ్చితని పాపం కొత్తగా ఉన్నదా చూడు. బాలికలెల్ల వృద్ధులు సువారములందనింప రతన శోభాలలితంపు ఉయ్యలపై సుఖమంది యథేచ్ఛనుండి నా పాలనరణ్య మధ్యమున పర్ణ కుటీరములందు ఒంటిగా కాలము వెళ్ళగదీతు వెటు కష్టములెట్లు భరింతువో చెలి. అయ్యా అందరికీ నమస్కారం. చంద్రుడు వారు చంద్రమతి, వారు చింతామణి, నేను భవాని. తర్వాత ఒకప్పుడు కాకినాడ సూర్యకళా మందిరంలో మల్లాది వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. మల్లాది బ్రదర్స్ వారు. ఆ రోజు గురువు గారు అప్పుడు నాటకాలు మానేశారు. కానీ నక్షత్రుడిగా చూడాలి మిమ్మల్ని మేము, మీరు నక్షత్రుడు వెయ్యాలంటే నేను మానేసా నాటకాలు అన్నారు నాన్నగారు. అంటే కాదు చూడాలని పట్టుపట్టారు అక్కడ వాళ్ళు. పడితే సరే ఉప్పలపాటి సైదుల్ని పెట్టండి, వారణాసి సీన్ ఒక్కటేనండి. ఉప్పలపాటి సైదుల్ని హరిశ్చంద్రుడిగా పెట్టి నేను నక్షత్రం కూడా ఆడతానని అట్లా ఆడే ఉంటారు. కాదు సూర్యకళ మందిర్లో మల్లాది బ్రదర్సే ఆడించారు. అయ్యా వాడి పక్కన వేషం అంటే అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఆ మహానుభావుడు పక్కన నేను వేషాలు వేసానంటే ఎంత గొప్ప పేరు నాకు చెప్పుకుంటామంట. చాలా చోట్ల మా గురువు గారితో ఆడే నాటకాలని ఆశ్చర్యపోకుండా. నమస్కారం. కళాకారులకు అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, పరిషత్ నిర్వాహకులకి అందరికీ నా కళాభివందనాలు. పద్య నాటకాల్లో జరిగిన వాటిల్లో మేము 3 జడ్జిలుగా మనస్ఫూర్తిగా మేము ఒక నిర్ణయం చేశాము. దాన్ని మీరు స్వీకరిస్తారని అందరికీ వందనాలతో తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ సామా నాటకంలో, జగదేక సుందరి సామా నాటకంలో శ్రీమతి సురభి ప్రభావతి గారు ప్రత్యేక ప్రశంసా బహుమతి. జగదేక సుందరి సామా నాటకంలో సామా పాత్రధారిణి శ్రీమతి సురభి ప్రభావతి గారు. సామా నాటకం శ్రీమతి సురభి ప్రభావతి, టీజీవి కళాక్షేత్రం, కర్నూలు. జగదేక సుందరి సామా. రెండవ ప్రత్యేక ప్రశంసా బహుమతి శ్రీమతి విజయరాణి గారు,
చింతామణి పాత్రధారిణి, చందాల కేశవదాసు కళా పరిషత్ మధ్య కస్తూరి తిలకం పద్య నాటకం. దయచేసి కళాకారులు ముందు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఉత్తమ నటుడు శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం వారి ఆదికవి నన్నయ్య భట్టు నాటకంలో నన్నయ్య భట్టు పాత్రధారి కె సూర్యనారాయణ. ఉత్తమ నటి అక్కినేని సాంస్కృతిక సమాజం విజయనగరం వారి మోహిని భస్మాసుర పద్య నాటకంలో మోహిని పాత్రధారిణి శ్రీమతి కె. 5,000 రూపాయల నగదు కూడా. ఉత్తమ నటుడుకు నటికి రెండింటికి 5,000 రూపాయల బహుమతి అండి. ఉత్తమ క్యారెక్టర్ నటుడు కీర్తిశేషులు వల్లూరు వెంకటరామయ్య చౌదరి స్మారకంగా ఈ అవార్డును అందించడం జరుగుతోంది. ఉత్తమ క్యారెక్టర్ నటి చేయించుకొని వెళ్ళండి ప్లీజ్ సార్. ఉత్తమ ప్రతినాయకుడు అక్కినేని సాంస్కృతిక సమాజం విజయనగరం వారి మోహిని భస్మాసురు నాటకంలో కీర్తిశేషులు మాధవపతి వెంకటరామయ్య స్మారకంగా అవార్డు ఇవ్వడం జరుగుతోంది. పద్య నాటకంలో బాల వెంకటేశ్వరుడు పాత్రధారి సురభి యశోదర్. వెంకటేశ్వర మహత్యంలో ఉత్తమ ఆహార్యం శ్రీనివాసులు గారికి. ఉత్తమ రంగాలంకరణ మా నిబంధనలకు విరుద్ధంగా వారి ఆదికవి నన్నయ్య భట్టు నాటక రచయిత శ్రీ శారదా ప్రసన్న. కీర్తిశేషులు మొగలి నాగభూషణ్ శర్మ గారి స్మారకంగా ఈ అవార్డును అందించడం జరుగుతోంది. ఉత్తమ దర్శకత్వానికి 5,000, ఉత్తమ నటుడికి ఉత్తమ నటికి 5,000 రూపాయలు, మిగతా ప్రతి వ్యక్తిగత బహుమతికి 3,000 రూపాయలు నగదు బహుమతి. కాంస్య వీణ 50,000 రూపాయల నగదు చెక్కు రూపంలో. ఉత్తమ తృతీయ ప్రదర్శన కస్తూరి తిలకం చందాల కేశవదాసు కళా పరిషత్ మధిర. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన సెకండ్ ప్రొడక్షన్ ద్వితీయ ఉత్తమ ప్రదర్శన అక్కినేని సాంస్కృతిక సమాజం విజయనగరం వారి మోహిని భస్మాసుర పద్య నాటకం. 75,000 రూపాయల నగదు మరియు రజత వీణ. దయచేసి చెక్కుల మీద సంతకం చేయించుకోండి. తర్వాత చెక్ రిజెక్ట్ అయితే మాది కాదు బాధ్యత. ఉత్తమ ప్రదర్శన శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం వారి ఆదికవి నన్నయ్య భట్టు. ఉత్తమ ప్రదర్శన శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం వారి ఆదికవి నన్నయ్య భట్టు. బంగారు వీణ మరియు 1,00,000 రూపాయల బహుమతి చెక్కు రూపంలో. పద్య నాటకాలకు 1,00,000 రూపాయలు మొదటి బహుమతి, రెండవ బహుమతి 75,000 రూపాయలు, మూడవ బహుమతి 50,000 రూపాయలు. ప్రతి విభాగానికి నగదు బహుమతి దారువేణులు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు సార్. పద్య నాటక ప్రాథమిక పరిశీలకులకు తుది పరిశీలకులకు ధన్యవాదాలు సార్. అలాగే సాంఘిక నాటిక ప్రాథమిక పరిశీలకులు శ్రీ వైఎస్కేఎన్ స్వామి గారిని వేదిక మీదగా విచ్చేవలసిగా కోరుతున్నాం. సంవత్సరం వరకు యువకుడు, విద్యావంతుడు, నాటక రంగంలో మంచి పరిణతి కలిగిన వాడు తమ్ముడు శివకాశీని వచ్చి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. నాటక విభాగం న్యాయ నిర్ణయాన్ని మాకు అందించవలసిందిగా అధ్యక్షుల వారికి అందించవలసిందిగా కోరుచున్నాం. ఉత్తమ నటుడు అందరూ మంచివారే కానీ రామం పాత్రధారి జరుగుల రామారావు గారు. సార్ దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ ప్లీజ్. ఉత్తమ నీడలో రత్తమ్మ పాత్రధారి సురభి లలిత. వీరికి కీర్తిశేషులు కాంచనమాల గారి స్మారక అవార్డుగా అందించడం జరుగుతోంది. ఉత్తమ క్యారెక్టర్ నటుడు ఉత్తమ నటికి కూడా 5,000 రూపాయల నగదు బహుమతి అందించడం జరుగుతోంది. ఉత్తమ హాస్య నటుడు యాగం నాటకంలోని స్వామి పాత్రధారి, నల్లతాచు నీడలో నాటకంలోని వెంకటేష్ పాత్రధారి పవన్ కళ్యాణ్. కీర్తిశేషులు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్మారకంగా వీరికి అవార్డును అందించడం జరుగుతోంది. వీరికి 3,000 రూపాయల నగదును కేవీ బలరామూర్తి గారు అందించడం జరిగింది. ఉత్తమ యువనటి ఇది ప్రమాదానికి సంకేతం నాటకంలోని రూపా పాత్రధారి. ఉత్తమ సంగీతం అందరూ మంచివారే కానీ నాటకంలోని లీలామోహన్.
అందరూ మంచివారే కానీ నాటకానికి ఉత్తమ సంగీతం లీలామోహన్. వాళ్ళు కొంచెం ముందుకు వస్తే వేగంగా జరుగుతుంది. అన్ని పెద్ద ఆయన ఎలా తీసుకుంటారు? ఉత్తమ రంగాలంకరణ ఇది ప్రమాదానికి సంకేతం ఎస్ అనిల్. ప్రత్యేక ప్రదర్శన మానవత ఎడ్లపాడు వారి అందరూ మంచివారే. సార్ ప్లీజ్ ప్లీజ్ ఫాస్ట్ సార్. ద్వితీయ ఉత్తమ ఉత్తమ నటుడు మమ్మల్ని బతకనివ్వండి ముత్యాలరావు పాత్రధారి పవన్ కుమార్. వీరి కీర్తి బతకనివ్వండి నాటికలోని ముత్యాలరావు పాత్రధారి పవన్ కుమార్. ఉత్తమ నటి మమ్మల్ని బతకనివ్వండి నాటికలోని రవణమ్మ పాత్రధారి ఆర్ రాజేశ్వరి. వీరి కీర్తి శేషు లక్ష్మీ రాజ్యం గారి స్మారకంగా అవార్డు అందించడం జరుగుతోంది. వీరికి కూడా 5,000 రూపాయల నగదు బహుమతి. ఉత్తమ క్యారెక్టర్ నటుడు దీపం కింద చీకటి నాటికలోని నారాయణ పాత్రుడు పాత్రధారి వైవి చౌదరి గారు. ఉత్తమ క్యారెక్టర్ నటి భువి కోరని భ్రమణం నాటికలోని వసుంధర పాత్రధారి అమృతవర్షిణి. అధినాయకుడు నాన్న నాటికలోని శ్యామ్ రామ్ పాత్రధారి ఎన్ సూర్య. వీరికి కీర్తి శేషులు ముదుగొండ లింగమూర్తి గారి స్మారకంగా అవార్డు అందించడం జరుగుతోంది. ఉత్తమ ప్రతినాయకుడు నాన్న నాటికలోని శ్యామ్ రామ్ పాత్రధారి ఎన్ సూర్య. వీణ అవార్డ్స్ మీద ఉన్న పేరు, మీకు వచ్చిన బహుమతి పేరు 2 ఒకసారి సరి చూసుకోండి. ఏదైనా తేడా ఉంటే గనక సభ ముగిసిన తర్వాత ఉత్తమ సహాయ నటుడు భూమికోరని భ్రమణం నాటికలోని దశరథ పాత్రధారి అందించారు. ఉత్తమ యువనటి నేటి కబంధ హస్తం నాటికలోని రవళి పాత్రధారి సింధూరి పూజిత. ఉత్తమ సంగీతం మమ్మల్ని బతకనివ్వండి నాటికలోని సాయి తేజ. ఉత్తమ సంగీతం మమ్మల్ని ఉత్తమ రంగాలంకరణ దీపం కింద చీకటి. ఉత్తమ బుల్లబ్బాయి స్మారకంగా అవార్డు అందించడం జరుగుతోంది. వీరికి కూడా 3,000 రూపాయల నగదు బహుమతి. ఉత్తమ రంగాలంకరణకు రంగోద్దీపనకు కూడా 3,000 రూపాయల నగదు బహుమతి అందించడం జరుగుతోంది. సత్యరామకృష్ణ. ఉత్తమ రచన ఎక్కడో ఏదో నాటిక రచయిత పరమాత్మని శివరాం. వీరికి కీర్తి శేషులు కొడాలి గోపాలరావు స్మారక అవార్డు అందించడం జరుగుతుంది. ఉత్తమ దర్శకత్వం మమ్మల్ని బతకనివ్వండి నాటిక సుఖమంచి కోటేశ్వరరావు గారు. ఉత్తమ దర్శకత్వం ద్వితీయ ఉత్తమ ప్రదర్శన పరమాత్మని క్రియేషన్స్ హైదరాబాద్ వారి ఎక్కడో ఏదో. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన పరమాత్మని క్రియేషన్స్ హైదరాబాద్ వారి ఎక్కడో ఏదో. వీరికి 40,000 రూపాయల నగదు బహుమతులు అందించడం జరుగుతుంది. అందరూ ఉన్నది 40,000 రూపాయల నగదు బహుమతులు అందించడం జరుగుతోంది. ధన్యవాదాలమ్మా. To all winners. Thank you so much for giving this opportunity, sir. శుభరాత్రి. అగింజారి గారు
ఇంతసేపు ఉన్నారు. ఇంకొక 10 నిమిషాలు ఉంటే శ్రమించిన వారందరూ కూడా జ్ఞాపికలు ఇస్తారు మా అధ్యక్షుల చేతుల మీదుగా. ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు సహకరించండి. ధన్యవాదాలు సార్. 13 రోజులు సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేసి తుది పరిశీలకులుగా ప్రతి సంవత్సరం మనకి పరిషత్తుకి మరొక న్యాయ నిర్ణేత అచ్యుతుల శివరాం ప్రసాద్ గారు, దీపికా ప్రసాద్ గారు ఊరికి వెళ్ళడం